హాయ్ హలో అందరికి నమస్తే. పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటే మంచిది. లేదు మొన్న కదా ఇద్దరు భక్తులు పాపము ప్రసాదంలో నత్త ఉందని చెప్తే వారి మీద రివర్స్లో కేసులు పెట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే వారి తప్పులకు బయటికి రాకుండా వాళ్ళు ఏదో వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళని చెప్పి కొత్త కథ కొత్త డ్రామా అల్లడం చూసాం మనం. తప్పులు సరిదిద్దుకొని అవును ఇంకోసారి జరగదని చెప్తే బాగుంటుంది. భక్తుల మీద కేసులు పెడతారు. మేము ఎప్పుడు తప్పు చేయలేదు, మన నిర్లక్ష్యమే ఉండదని చెప్పి. వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ శ్రీ గోవిందరాజస్వాముల వారి ఆలయ గోపురంపై మందుబాబు హల్చల్ చేశాడు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఒక కర్ర పట్టుకొని పైన ఉన్నాడు. అక్కడ ఆ 3-4 కలశాలు కూడా దెబ్బతిన్నాయంట. తాగిన మత్తులో వాటిని పగలగొట్టేశాడు. అక్కడ 90 ml ఇస్తే కానీ నీకు కిందికి దిగానని చెప్పాడంట. ఎంత దారుణం చూడండి, ఒకసారి వీడియో చూడండి. ఇదిగో ఇక్కడ పైన ఉన్నాడు చూడండి, ఇదిగో అక్కడ అసలు ఎలా పైకి ఎక్కాడన్నది అర్థం కాదు. ఏకాంత సేవ అనంతరం గేట్లు మూసి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాడంటే ఎట్లా వెళ్ళినాడు? సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? నిర్లక్ష్యం ఉందా లేదా? ఇది ప్రశ్నిస్తే కూడా తప్పు వీళ్ళకి, ఈ కూటమి సర్కార్కి. అదిగో పగలగొడతారు, అదిగో అదిగో తాగిన తర్వాత ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఏం చేస్తున్నాడు కూడా తెలియదు. అసలు ఆ పైకి ఎట్లా ఎక్కాడనేది ఆశ్చర్యం. ఇక్కడ ఆ ఎక్కుతుంటే ఏం చేశారు సెక్యూరిటీ వాళ్ళు అన్నది ఇంకా పెద్ద ఆశ్చర్యం. దారుణంగా పైకెక్కి ఆలయాలపైన గోపురాలపైన కొట్టడం అనేది ఏంది అసలు? ఈ వ్యక్తి పేరు కుతడి తిరుపతి అంట. ఎక్కడ ఇది? నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, ఇది చూడండి. ఇంకా ఇది రెండో వీడియో. పోనీ ఆ నుంచి పైనుంచి కింద పడితే ఏంది పరిస్థితి? ఎంత అపచారం చూసుకోవాలి కదా మరి. ఇది ఇక్కడ పైన ఉన్నాడు చూడండి, ఇది ఆలయం. ఇంత దారుణాలు జరుగుతున్నాయి అసలు. ఇదిగో ఎక్కడ కింద పడిపోతాడని ఒక భయం. దిగడానికి ట్రై చేస్తున్నాడు ఇక్కడ మళ్ళీ. నాలుగు గంటలకి ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నారా? మరి లోపల ఎవరు ఒక ఆయన పైకి ఎక్కున్నాడు, గోపురం పైకి గట్టిగా అరుస్తా ఉన్నాడు, పైన గట్టిగా అరుస్తా ఉన్నాడు చూడండి. ఇది ఆలయం. ఈ ఆలయం క్లోజ్ చేసిన తర్వాత ఎట్లా పోయినాడో అర్థం కాదు చూడండి. సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారు ఏంది? నిజంగా ఆశ్చర్యం అబ్బా. ఇప్పుడు అప్పుడు అక్కడ ఉన్నాడు, మళ్ళీ ఇటువైపు వచ్చాడు, అరుస్తూ ఉన్నాడు కర్ర పట్టుకొని. పైనుంచి కింద పడితే ఏంది? ఇక్కడ వీళ్ళు బతిమలాడుతున్నారు కింద. అదే పరిస్థితి. ఇదిగో 3 గంటలు శ్రమించారు ఆ సిబ్బంది అక్కడి నుంచి దించడానికి. ఆ నిచ్చెన వేసి పైనుంచి తీసుకొచ్చి దింపారు. లోపలికి వెళ్తాంటే ఏం చేస్తున్నారు సెక్యూరిటీ వల్ల? లోపలికి వెళ్తాంటే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సెక్యూరిటీ వాళ్ళు? ఫైర్ సిబ్బంది 3 గంటలు కష్టపడ్డారంట దింపడానికి. సెక్యూరిటీ డోలని అది చెప్పరు. ఈ డ్యూటీ నువ్వు చేసుకోవాలి. నీ ఓవర్ యాక్షన్ మీడియం మీద చూపించడంటే నీ ఓవర్ యాక్షన్. నూరు ఉంది కదా తిమ్మిరిగా మాట్లాడవద్దు. ఏ డిపార్ట్మెంట్ వేరు? సెక్యూరిటీ పైకి చూసుకోవాలి. మళ్ళీ అక్కడ మీడియా మీద ప్రతాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చక్కగా చేయక ప్రశ్నించే వాళ్ళ మీద వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీడియా వినిపిస్తుంది కదా, ప్రతాపం చూపిస్తారు అక్కడ. ఓవర్ యాక్షన్, రూల్స్ అని మాట్లాడతారు. రూల్స్ అంటే మళ్ళీ పైకి ఎట్లా ఎక్కినాడబ్బా? రూల్ ప్రకారం అయితే దారుణం చూడండి అసలు. ఈ వ్యక్తి ఫుల్ ఇస్తే తప్ప దిగనన్నా ఉంటా కదా అని అడిగితే, లేదు సార్ నేను ఫుల్ అడగలేదు, 90 అడిగాను, 90 ఇస్తే దిగుతా అన్నా అని చెప్పాడంట.
ఇది సో ఇక్కడ అధికార నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తా ఉన్నదా లేదా? సో ఇది పరిస్థితి. మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ వ్యక్తి తెలంగాణలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమాని, వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తే నేను చేశానని ఈ వ్యక్తి అయితే చెప్పిస్తారు. అట్లా ఉంది. ఇప్పుడు జరుగుతున్నాయని కూడా అవే కదా. ప్రతిదీ కూడా వైసీపీతో అంటగట్టడం, వైసీపీ పార్టీ మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తుందని చెప్పి వారి మీద నెట్టేసి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేయడం, లిక్కర్లో వాళ్ళ స్కామ్ జరిగింది కదా, దాన్ని తప్పించుకోవడానికి వైసీపీ స్కామ్ చేసిందని చెప్పడం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా. అట్లా ఉంది కూటమి యొక్క పాలన. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ప్రజలకు మంచి పాలన అందించాలన్న ఆలోచన లేదు కాబట్టి ఇలాంటివి. సో ఇది పరిస్థితి. మరొక అపచారం వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా జరిగింది.